హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలోనైనా ప్రజలలో మన మీద వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం దానిని డైవర్ట్ చేయడానికి తప్పకుండా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దానితో పాటు ఆయనకు ఉన్నటువంటి పత్రికలు, న్యూస్ ఛానల్ వారు దీన్ని మనం డైవర్ట్ చేసేసి ప్రజల్లో ఇంకొకటి వాళ్ళ మదిలోకి పంపించాలనే ప్లాన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నామంటే, విజయవాడ నగరం ఏ విధంగా అతలాకుతలమై అన్నమో రామచంద్ర అంట ఒక్క ముద్ద ఒక్క పూట అన్నం కోసం ఎంతమంది ప్రజలు విలవిలలాడారు, విలవిలలాడుతూనే ఉన్నారో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం సహాయం చేయలేకపోవడం వలన ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అసలు బుడమేరు నీరు, వరద నీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, విజయవాడ ప్రజలపై ఎందుకు రుద్దాల్సి వచ్చింది, దీనివల్ల ప్రజలు ఎంత నష్టపోయారు అనేది ప్రభుత్వం అంచనా ఇప్పటికి కూడా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి కూడా ప్రభుత్వం వారు చేయకపోవడం వల్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత రావడం, వ్యతిరేకత వచ్చినప్పటికీ వారు ఏ విధంగా ప్రజలకి ఆదుకుంటామని భరోసా ఇవ్వకపోవడంతో పూర్తి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను ఎలా తీసి పక్కవారి మీద రుద్దాలి అన్న ప్లాన్ మాత్రం మన ముఖ్యమంత్రి గారు చేయడంలో, ఆయన పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే, కృష్ణానదిలో 3 బోట్లు వచ్చినాయి. అక్కడ అవి వచ్చి కృష్ణానది ఆ పిల్లర్లను గుద్దడం వలన ఇది ఆ పిల్లర్లు పడిపోయి బ్రిడ్జి మొత్తం పడిపోవడం వలన అసలు ఈ పక్క కుట్రంతా వైసీపీ వాళ్ళే చేశారు అనేది అసలు ఇది సిల్లీ. వర్షాలు వచ్చినప్పుడు పడవలని కొంతమంది ఏం చేస్తారంటే తాళ్ళతో అక్కడ ఉన్న పిల్లర్లకు కట్టేసుకొని జాలర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు వెళ్ళిపోతారు. వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళా వస్తారు. అలాంటి విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదేదో పెద్ద విషయమైనట్టు, ఇది రాష్ట్రానికి నష్టమైనట్టు పత్రికా విలేకరుల ముందు వచ్చేసి దీన్ని అంతా తేలుస్తాం, ఇది వైసీపీ వాళ్ళే చేశారన్నట్టుగా మాట్లాడటంతో ఇక దీన్ని వారి ఆస్థాన మీడియా ఎత్తుకొని ప్రజల మదిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల వరకు ఇదే నడుస్తూ ఉంటుంది. ఇది నడిస్తే విజయవాడకు చేయవలసిన సహాయం చేయలేక వారు ప్రభుత్వం మీద వచ్చిన చెడ్డ పేరును మాత్రం ఈ విధంగానైనా మనం తీసేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఏ విధంగా ఇన్ని మాటలు పెట్టినప్పటికీ అక్కడ నష్టపోయిన ప్రజలు మాత్రం ఆ బాధను మర్చిపోలేరు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నోళ్ళు ఆస్తులని కోల్పోయి టెర్రస్ మీదకి వెళ్ళి కొన్ని రోజుల పాటు, వారం రోజుల పాటు భయపడుతూనే గడిపారు. అది ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. మనందరికీ తెలిసిందే. అలాగే ఇదంతా వైసీపీ వాళ్ళకు రుద్దాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల అరెస్టులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రజల మనసు మార్చి వాళ్ళ దృష్టి, ఈ విజయవాడ మీద ఉన్న దృష్టిని మార్చేసి ఇంకొక దృష్టి వైపు మార్చాలి అంటే నందిగం సురేష్ కావచ్చు, బెజవాడ మేయర్కి సంబంధించిన వారి హస్బెండ్ కావచ్చు, ఇలాంటి వారిని అరెస్ట్ చేయడం వల్ల అయ్యో వైఎస్ఆర్సీపీ వారిని అరెస్ట్ చేశారు అని ఇలాంటి దృష్టి మరల్చడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ చేయడంతో ఆస్థాన మీడియా వచ్చేసి గంటల పాటు, రోజుల పాటు డిబేట్లు పెట్టేయడంతో ఈ విజయవాడకు చేయవలసిన సాయం కావచ్చు, అక్కడ ఉన్న పేద ప్రజలకు హెల్ప్ చేయాలనో లేకపోతే ఇంకోటో ప్రభుత్వం తరపున హెల్ప్ చేయాలనే విషయం మీద మాత్రం డిబేట్లు పెట్టరు. అది కొద్దిగా మెల్లమెల్లగా ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ విధంగానే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతిసారి అవతలవాది మీద రుద్దాలని ప్లాన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మరి సక్సెస్ అవుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.